మరి చెప్పాలి కదా. మరి గన్నవరంలో మిగతా వాళ్ళందరికీ ఎస్ఆర్ఎం కాలేజ్ దగ్గర, విట్టు దగ్గర, వెస్ట్ బైపాస్కి దగ్గర ఎందుకు ఇవ్వట్లేదు? ఎక్కడిచ్చారు మిగతా వాళ్ళందరికీ? ప్రశ్నిస్తున్నాం, సమానం చెప్పండి. లేదయ్యా మొత్తం అందరికీ ఇక ఒకే చోట ఇచ్చాం, అందరికీ ఎస్ఆర్ఎం కాలేజ్ దగ్గర, లేకపోతే విట్ కాలేజ్ దగ్గర, లేకపోతే సెక్రటరియట్ దగ్గర ఎక్కడో ఒకటి ఇచ్చామని చెప్పాలిగా. వెస్ట్ బైపాస్ దగ్గర అవి చెప్పే సినిమా లేక మీకు జనమో చూసేస్తున్నారు కాబట్టి ఆ వీడియోలు ఆపేయండి 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 చెప్పని కాకి గోల. మీరు ఏ తప్పండి? అమరావతిలో రోజు 1000 పైగా టిప్పర్లు మట్టి వెళ్ళిపోతాం, పగలు రాత్రి తేడా లేకుండా మట్టి వెళ్ళిపోతాం, దొంగతనం జరగటం అనేది అబద్ధమా నిజమా? మీ ఇష్టం, ఎవరిని అడిగినా చెప్తారు కదా. ఎవరిని అడిగినా, ఏ అమరావతిలో బతికి జీవిస్తున్నటువంటి ఎవరిని అడిగినా చెప్తారు కదా. అసలు అమరావతిలో ఉన్న 29 గ్రామాల గురించి ఎప్పుడు ఆలోచించారా మీరు అని అడుగుతున్నాను. ఎంతసేపు అప్పులు తేయటం, డబ్బులు తినేయటం తప్పితే ఆ గ్రామాల్లో అసలు రోడ్లు ఎట్లా ఉన్నాయి, తాగుతాకి ఇక్కడ మంచిళ్ళు ఉన్నాయా? శ్మశానం మాత్రం మంచిది అండి, అన్ని వాళ్ళ మీద అంటే మంచి మోడల్ శ్మశానం ఒకటి కట్టారు. ఏమైనా ఊరు కట్టినా కట్టపోయినా ముందు 29 వాళ్ళకి ప్లాట్లు ఇచ్చలేకపోయినా ఆ 29 గ్రామాల వాళ్ళకి మాత్రం మోడల్ శ్మశానం ఒకటి కట్టారు చంద్రబాబు నాయుడు గారు. కొత్త రకం అంటే మామూలు ఏదైనా శవం దహనమే కదండి, లేకపోతే పాతేయటం. ఇంతకు మించి చచ్చిపోయిన తర్వాత ఇంకేముంటుంది మనిషికి? నేనైనా మీరైనా ఎవరైనా అదే కదా. అసలు బతకటాకి ఏదయ్యా, బతకటాకి మంచిళ్ళు అయ్యి ఆ గ్రామాల్లో బ్రతకటానికి మంచిళ్ళు అయ్యి, రోడ్లు అయ్యి, డ్రైన్లు అయ్యి, అసలు ఆ ఊర్లు అలా అలా ఉంచొచ్చా అని అడుగుతున్నాను. వాళ్ళ గురించి పట్టించుకోరా అంటున్నాను. వాళ్ళ చుట్టూనేమో 1,00,000 కోట్లు ఆవిరైపోతుంది ఆ 29 గ్రామాల చుట్టూ. ఏదో అన్నసామత అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లో చెనున్నట్టు పొలాలన్నీ ఆలై వాళ్ళకి ప్లాట్లు ఎవరు, వాళ్ళ ప్లాట్లో రోడ్లు లేరు, ప్లాట్లు చూపించరు. ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎక్కడెక్కడో గన్నవరం, శంకవరం, ఆ వారం ఈ వారంలో ఇచ్చినాడేమో అప్పులు తెచ్చేసుకుంటారు. ఎస్ఆర్ఎం కూడా అప్పు తెచ్చేస్తాడు, విట్టోళ్ళు అప్పు తెచ్చేస్తూ ఉంటారు ఈ భూమి పెట్టి. అందరూ అప్పులు తెస్తారు డబ్బున్న వాళ్ళందరూ. వీళ్ళకి ప్లాటు లేదు. ఎన్నేళ్ళు అయింది వాళ్ళ దగ్గర తీసుకుని పొలం? వాళ్ళ జీవనం ఎట్లా? ఏదైనా కష్టం వస్తే ఎట్లా? ఆ ప్లాట్ తాకట్టు పెట్టాక ఉందా ఎక్కడన్నా? ఆ ప్లాట్ బ్యాంకులో తనఖా పెట్టి అప్పు తెచ్చుకునే అవకాశం ఉందా రైతులకి? మొత్తం క్రాఫ్ వేసినట్టుగా మొత్తం వాళ్ళ దగ్గర ప్రతి సెంటు లాగేసుకున్నారు కదా మీరు 29 గ్రామాల వాళ్ళ దగ్గర. వాళ్ళకి ప్లాట్లు ఎవరు? ప్లాట్లో రోడ్లు లేరు, వాళ్ళకి ప్లాట్లు చూపించరు. ఎంతసేపు సిఆర్డీ ఆఫీస్కి వెళ్తే ముందు అసలు దాని పేరేంటి, E1 E3 రోడ్డు అది. ఆ పెద్ద రోడ్డు మీద మాత్రం మెప్మా ఆఫీసు, సిఆర్డీ ఆఫీసు 200 కోట్లు పెట్టి కట్టేశారంట. 200 కోట్లు ఎవడో చెప్తున్నాడు ఆపేశారంట. చంద్రబాబు నాయుడు గారు, సార్ సీఎం సార్, ఎవడన్నా బయట నుంచి రాయేస్తే కూడా ఈ అద్దం పగలదు సార్, అంత కాస్ట్లీ అద్దం సార్. ఓరు మీ దేవసం చెయ్యి, ఆఫీసుకి రాయేస్తే రాయిపోయి అసలు మనుషులు ఎవడున్నాడు అక్కడ వచ్చి రాయేయటానికి? సిఆర్డీ ఆఫీస్కి రాయేస్తే రాయి అద్దం పగలదండి అని. అసలు ఏంటి, అసలు ఎవరు సొమ్ము? అప్పులు చేయటం ఏంటి? ఈ రకమైన సోకులేంటి? ఆ సిఆర్డీ ఆఫీస్ రోజు తిరగటం తప్పితే వాళ్ళ మిగతా రైతులందరికీ పాటులే కదా. ఈ ప్రశ్నిస్తే తప్పులా? మీకు భరించలేకపోతున్నారా? తక్షణం డిమాండ్ చేస్తున్నాం, 29 గ్రామాల్లో ఉన్నటువంటి మీరు జనం సొమ్ము, చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ డబ్బు అయితే ఎవరికి బాధ లేదు, కానీ జనం సొమ్ము మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు. ఆల్రెడీ కేరళ రీచ్ అయిపోతున్న 25వ తారీఖున 24వ తారీఖున వర్షాలని చెప్తున్నారు. మరి ఇక మన పరిస్థితి ఏంటి? మే 25వ తారీఖున కేరళకి ఋతుపవనాలు తాకితే జూన్లో మనకు వర్షాలు మొదలైతే ఇక రైతులు నెత్తిమే చెంగాక ఈ సంవత్సరానికి అయిపోయిందిగా. మళ్ళీ 2027 జనవరి నీళ్లు తోడాలి. నీళ్లు తోడటం మొదలెట్టాక మళ్ళీ ఎప్పుడు ఆ బురదారాలి. బురదారిన తర్వాత 2027 ఫిబ్రవరి మార్చి.
ఆ తర్వాత ఇంకేముంది?